జక్కంపూడి రామ్మోహన్ రావు గారుని గుర్తు చేసుకోవడానికి ఈ ఆయన వర్ధంతి సందర్భంగా మనం కలవడం జరిగింది. మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి మేము ఎప్పుడూ వినేవాళ్ళమే. ఆయన లీడర్షిప్, ఆయన డైనమిజం, పేదల కోసం ఆయన పాటుపడే విధానం, ఇవన్నీ మాకు తెలుసు. మేము అతన్ని ఒక రోల్ మోడల్గా చూసేవాళ్ళము. పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలి, ఒక లీడర్ ఇలా ఉండాలి అనేది ఆయన చూపించారు. ప్రజెంట్ పొలిటికల్ సిస్టంలో మనందరికీ తెలుసు, ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఆ పర్సుయేషను, ఆ కమిట్మెంటు లేకపోతే మనం సాధించలేము. ఎన్నో ఏళ్ళు ఆయన కృషి చేసి ఆయన ఆఖరకు తన హెల్త్ బాగోకపోయినా ఈ విశ్వవిద్యాలయం ఇక్కడికి రావాలి, అది అతని డ్రీమ్. ఆ డ్రీమ్ని ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఆ విశ్వవిద్యాలయం రావడం వల్ల ఆయనకి పర్సనల్గా ఏం ఉపయోగం లేదు, కానీ ఇక్కడున్న ప్రజలకి, మనందరికీ ఆ ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈరోజు ఆయన చేసిన కృషి ఫలితాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం. ఆయనకి నిజమైన ఆత్మశాంతి ఎప్పుడు వస్తుంది అంటే, మనం నిజంగా విజ్ఞానాన్ని ఇక్కడ పిల్లలకి ఇస్తున్నామా లేదా మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడే ఆయన ఆత్మశాంతి కలుగుతుంది. ఏ ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ పెట్టారో ఆ ఉద్దేశాన్ని మనము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అది మనం చేస్తున్నామా? ఆయన ఆత్మకి శాంతి కలుగజేయాలంటే అదే ముఖ్యం. ఫస్ట్ అది నిజంగా ఆయనకి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి, ఈ యూనివర్సిటీని డెవలప్ చేయాలి. ఆయన ఒక విత్తనం వేశారు, దాన్ని మహావృక్షం కింద తీర్చిదిద్దవలసిన బాధ్యత మనదే. ఎవరి వన్ ఆఫ్ యూ షుడ్ రియలైజ్. అదే మనం అతనికి ఇచ్చిన ముఖ్యమైన నివాళి. నిజంగా ఆయన పైనుంచి చూస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా పనిచేస్తున్నాం, నిజంగా మనం ఆయన యొక్క ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నామా? ఒక విశ్వవిద్యాలయాన్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే వీసీ ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, మీరు పర్మనెంట్గా ఉంటారు. మీ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి? అది నిజమైన నివాళి, రామ్మోహన్ రావు గారికి ఇచ్చే నిజమైన నివాళి. మన భాస్కర్ గారు చెప్పినట్టు డెఫినెట్గా జక్కంపూడి రాజా గారితో మాట్లాడుతున్నాం. ఆయన పేరుకి పర్మనెంట్గా ఆయన పేరు ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తాం. డెఫినెట్గా ఏదైనా బిల్డింగ్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ ఆయన పేరు పెట్టడం జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. నేను వెళ్ళేలోగా అది చేస్తా. మీరన్నట్టు ఆ ఫైలాను, ఆయన విగ్రహం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కట్టడానికి కూడా కృషి చేద్దాం. మనందరం కలిసి కృషి చేయాలి. కాబట్టి అది డెఫినెట్గా ముఖ్యమైన విషయం. ఆయన పర్మనెంట్గా మనం గుర్తుంచుకోవడానికి అదొక పెద్ద అవకాశం. అట్ ది సేమ్ టైం మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ అదే, మీరు కూడా ఆయన యొక్క కళల్ని నిజం చేయండి, ఈ విశ్వవిద్యాలయం ముందుకు తీసుకెళ్ళండి. మనలో మనకి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండొచ్చు, కానీ మనమందరం ఒక కుటుంబంగా ఉండి ఈ విశ్వవిద్యాలయం ముందుకు తీసుకెళ్తే ఆయన యొక్క కృషి నిజంగా ఫలించినట్టే. ఇంతవరకు తీసుకొచ్చాం, భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్దాం. నాకు ఎటువంటి ఇంట్రెస్ట్లు లేవు. నేను ఎక్కడి నుంచో వచ్చాను, నాకు ఇక్కడ వాళ్ళు ఎవరో తెలియదు, ఇక్కడున్న డిఫరెన్సెస్ తెలియదు. నేను ఒకటే మైండ్లో ఉంటుంది నాకు, ఎవరైనా పని చేస్తే వాళ్ళని నేను ప్రోత్సహిస్తాను. ఎవరైనా యూ కమ్ ఫార్వర్డ్, సార్ నేను ఈ పని చేస్తా యూనివర్సిటీకి, ఈ మంచి పని అని మీరు రండి, మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. అదే నాకు కావాలి. అంతేగాని నా దగ్గరికి రాకుండా నాకు అది జరగలేదు, ఇది జరగలేదు అని అనుకోకూడదు. నా దగ్గర రండి, అడగండి, సార్ నేను ఈ పని చేస్తా, దీనివల్ల యూనివర్సిటీకి మంచి పేరు వస్తుంది. మీరు రాయండి, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి చరిత్ర రాయండి, ఒక బుక్ పబ్లిష్ చేయండి, సోషల్ వర్క్ నుంచి పబ్లిష్ చేయండి, అది ఓపెన్ చేద్దాం. మనం ఊరికే మాట్లాడుకోవడం, లెట్ us do something. ఆయన బుక్ని పబ్లిష్ చేద్దాం, రాయండి.
ఆయన ఏం చేశారో కృషి అది రికార్డ్ అవ్వాలి. అటువంటి పనులు ముందుకు రావాలి మీరంతా. అప్పుడు మనం డెఫినెట్గా ఆయనకి రియల్ ఆత్మశాంతి కలిగజేసినట్టు అవుతుంది. నా చేతిలో ఉన్నది డెఫినెట్గా నేను చేస్తాను, మీ చేతిలో ఉన్నది మీరు చేయండి. సో ఎవ్రీబడి హ్యాస్ ద ఆపర్చునిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ దిస్ గ్రేట్ మ్యాన్ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ప్రతి యూనివర్సిటీ ఒక వ్యక్తిని గుర్తుంచుకుంటారు ఎప్పుడు కూడా, ఏదో ఒక 1 or 2. ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసరికి మేము కట్టమంచి రామలింగారెడ్డి గారిని గుర్తుంచుకుంటాం. అలాగే ఈ యూనివర్సిటీ వచ్చేసరికి జక్కంపూడి రామ్మోహన్ రావు అంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అంటే జక్కంపూడి. వీ నో దాట్. ఆయనకి రెస్పెక్ట్ ఇలా ఒక రోజు ఏదో మనం కలిసి ఒక 10 నిమిషాలు మాట్లాడితే వచ్చేది. ఆయన పర్మనెంట్గా గుర్తుంచుకునే విధంగా మనం ఏదైనా చేయాలి. సో అతని చరిత్ర కానీ పుస్తక రూపంలో ప్రచురించడం, ఆయన పేరు ఒక బిల్డింగ్ పెట్టడం, ఇవన్నీ చేద్దాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us take a pledge in the name of Sri Jakkampudi Rammohan Rao that we all work hard and see the name of Sri Jakkampudi will be remembered by our actions, by our progress, by our academic activity. Thank you very much. Thank you.